ఒకవైపు తెలుగు చిత్రసీమ వరుస పెళ్లిళ్లతో శుభకార్యాలతో కలకల్లాడుతుంటే మరోవైపు పక్కనే ఉన్న కోలీవుడ్లో మాత్రం విడాకుల పరంపర ఆగడం లేదు. ఏడాదికొక స్టార్ హీరో తన వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ధనుష్, జీవి ప్రకాష్ కుమార్, జయం రవి వంటి ప్రముఖులు తమ భాగస్వాములతో విడిపోగా ఇప్పుడు అదే బాటలో దళపతి విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ విజయ్ విడాకుల అంశం ఒక సంచలనంగా మారింది. దీంతో పాటు విజయ్ విడాకుల విషయంలో త్రిష పేరు ప్రముఖంగా వినిపించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు రీసెంట్గా విజయ్, త్రిష ఒకే కారులో రావడం మరింత వైరల్గా మారింది. విజయ్ భార్య సంగీత తాజాగా కోర్టు మెట్లెక్కారనే వార్త ఒక్కసారిగా తమిళనాట కలకలం రేపింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భార్యకు విడాకులిచ్చేందుకు విజయ్ దాదాపు 250 కోట్ల రూపాయల భారీ భరణం ఇచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో ఈ వ్యక్తిగత వివాదాలు బయటికి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు సైతం ఈ విషయాన్ని అస్త్రంగా చేసుకుని ట్రోలింగ్కు దిగుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నటి త్రిషతో విజయ్కు ఎఫ్ఐఆర్ ఉందనే వార్తలు గతంలోనే వినిపించాయి. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కలైపులి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ వేడుకకు విజయ్, త్రిష ఒకే కారులో రావడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో వేడుకకు హాజరైన వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉందనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యమని కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో విజయ్ ఇలా వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలవడం ఆయన అభిమానులను కూడా అయోమయంలో పడేస్తోంది. ఒక పక్క విడాకుల గోల, మరోపక్క ఎఫ్ఐఆర్ వార్తలు వెరసి దళపతి విజయ్ జీవితం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విమర్శలకు విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ పరిణామాలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఏ మలుపు తిప్పుతాయో కాలమే నిర్ణయించాలి.